పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఇది హిందూ మతం అనండి, హైందవ మతం అనండి, వాటికి సంబంధించినటువంటి వివాహాది శుభకార్యాలకు సంబంధించి 2026 సంవత్సరానికి సంబంధించినటువంటి 2026 శుభముహూర్తాలని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నమే ఈ వీడియోగా తెలియజేసుకుంటా ఉన్నాను. సోదరులారా, సోదరీమణులారా, జనవరి నెలలో 2026 సంవత్సరం జనవరి నెలలో ముహూర్తాలు లేవు. ఇక 2026 ఫిబ్రవరి నెలకు వచ్చినప్పుడు 19వ తారీఖు, 20వ తారీఖు, 21వ తారీఖు, 22వ తారీఖు, 24వ తారీఖు, 25వ తారీఖు, 26వ తారీఖు ముహూర్తాలు ఉన్నాయి. ఇక 2026 మార్చి నెలకు వచ్చినప్పుడు 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు, 11వ తారీఖు, 12వ తారీఖు, 13వ తారీఖు, 14వ తారీఖు, 20వ తారీఖు, 21వ తారీఖు, 25వ తారీఖు, 29వ తారీఖు ముహూర్తాలు ఉన్నాయి. దాని తర్వాత 2026 2026లకు సంబంధించి 2026 అంటే 2026 ఏప్రిల్కి సంబంధించి వచ్చినప్పుడు ఏప్రిల్లో 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు, 10వ తారీఖు, 11వ తారీఖు, 12వ తారీఖు, 21వ తారీఖు, 25వ తారీఖు, 26వ తారీఖు, 28వ తారీఖు, 29వ తారీఖు, 30వ తారీఖు నాడు ముహూర్తాలు ఉన్నాయి. 2026 మే నెలకు సంబంధించి వచ్చినప్పుడు మే నెలలో 1వ తారీఖు, 3వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు, 9వ తారీఖు, 10వ తారీఖు, 12వ తారీఖు, 13వ తారీఖు నాడు మే నెలకు సంబంధించి 2026లో ముహూర్తాలు శుభముహూర్తాలు ఉన్నాయి. సో 2026 జూన్ నెల 6వ నెల వస్తుంది. ఇది ఈ జూన్ నెలకు సంబంధించి 19వ తారీఖు, 20వ తారీఖు, 21వ తారీఖు, 24వ తారీఖు, 25వ తారీఖు, 26వ తారీఖు, 27వ తారీఖు, 28వ తారీఖు నాడు ముహూర్తాలు ఉన్నాయి. 2026 జూలై నెలకు వచ్చినప్పుడు 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు, 8వ తారీఖు నాడు ముహూర్తాలు ఉన్నాయి. ఇక 2026 ఆగస్టు నెలకు వచ్చినప్పుడు 8వ నెల వస్తుంది. ఇది 16వ తారీఖు, 20వ తారీఖు, 21వ తారీఖు, 22వ తారీఖు, 23వ తారీఖు, 24వ తారీఖు, 25వ తారీఖు, 26వ తారీఖు, 27వ తారీఖు, 28వ తారీఖు, 30వ తారీఖు. ఇక 2026 సెప్టెంబర్ నెల 9వ నెల వస్తుంది. ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించి తీసుకున్నప్పుడు 1వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు నాడు శుభముహూర్తాలు ఉన్నాయి. ఇక 2026 అక్టోబర్ నెల 10వ నెలగా వస్తుంది. ఇది ఈ నెలకు సంబంధించి 1వ తారీఖు, 11వ తారీఖు, 1 కాదండి, 10వ నెల అక్టోబర్కి సంబంధించి 11వ తారీఖు, 14వ తారీఖు, 29వ తారీఖు, 30వ తారీఖు. ఇంకా 2026 నవంబర్ 11వ నెలగా వస్తుంది. ఇది 5వ తారీఖు నాడు, 11వ తారీఖు నాడు, 12, 13, 14, 15, 18, 19వ తారీఖు, 20వ తారీఖు, 21వ తారీఖు, 22వ తారీఖు, 24వ తారీఖు, 25వ తారీఖు, 26వ తారీఖు నాడు ముహూర్తాలు ఉన్నాయి. 2026 డిసెంబర్ నెలలో మనం తీసుకున్నప్పుడు 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు, 11వ తారీఖు, 12వ తారీఖు, 15వ తారీఖు, 16వ తారీఖు, 17వ తారీఖు, 18వ తారీఖు, 19వ తారీఖు, 22వ తారీఖు, 23వ తారీఖు, 27వ తారీఖు, 29, 30, 31 తేదీల్లో శుభముహూర్తాలు ఉన్నాయి. ఇవి కాకుండా పెట్టుళ్ళగ్గాలు, పెట్టుడు ముహూర్తాలు ఉంటాయి. ఇది వేరు వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి వాళ్ళ కార్యక్రమాలను బట్టి పెట్టుకుంటారు. సో ఇవి అయితే అఫీషియల్గా ఉన్నటువంటి ఆయా పరిస్థితుల రీత్యా, అవసరాల రీత్యా దానికి సంబంధించిన ముహూర్తాలను సెట్ చేసుకునే ప్రయత్నం కూడా ఉంటుంది. సో పెద్దలారా, మిత్రులారా, ఇవి హిందూ మతానికి సంబంధించింది, హైందవ ధర్మానికి సంబంధించినవి. ఇంకా అరేంజ్డ్ మ్యారేజ్, పెట్టుడు ముహూర్తాలు, పెట్టుడు లగ్గాలు ఇవన్నీ కూడా ఉంటాయనేది తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి అని తెలియజేస్తా ఉన్నాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అండి.